హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ములక్కాడ పాటోళ్ళితో మీ ముందుకు వచ్చేసాను. పాటోళ్ళకి కావాల్సింది ఏంటంటే శనగపప్పు, పెసరపప్పు. ఆ పెసరపప్పు ఎంత వేసామో శనగపప్పు అంతే వేసి పొద్దున్నే లేవగానే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక చేసే ముందు దాన్ని పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ములక్కాడలు ఏం చేస్తాము, ఉప్పు వేసి ఉడకబెట్టుకుని పక్క పెట్టుకోవాలి. అవి కూడా ఉల్లిపాయలు సన్నగా అక్కర్లేదు, ఉల్లిపాయ సగం చేసి దాన్ని ఒక 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. అట్లా అంతే, 4 భాగాలు చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ అలా చేసేసుకోండి అంతే, 4 భాగాలు అంతే అంతే 4 భాగాలు చేసేసుకోండి. ముక్కలన్నీ చేసేసుకోండి. ఉల్లిపాయలన్నీ 4 ఉల్లిపాయలు పట్టేయండి. అది 4 ఉల్లిపాయలు అలా చేసుకోండి. మూకుడు పెట్టండి, నూనె వేయండి. తిరగమాత గింజలు వేయండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, బాగా కలపాలి. 4 మిరపకాయలు కూడా వేయాలి. అంతే వేసి బాగా కలపాలి. ఏమైనా మూకుళ్ళు బాగుండలేదని అన్నారు, 1-2 కామెంట్ చేశారు. ఇదిగోండి తెల్లబూర్లు మూడు బాగానే ఉంది కదా. నేను ఇదిను నాన్ స్టిక్ మూకుడు వాడతాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా కలపండి. అంటే నేను వాడేటప్పుడు వాళ్ళకి మూకుడు కనపడి ఉండదు, బహుశా అందుకే అని ఉంటారు. అది నల్లగా కాదండి, నాన్ స్టిక్ ప్యాన్ అది. ఉప్పు వేసేయండి. అందులో గ్రైండ్ చేసిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటాము, ఇందులో కొంచెం ఉప్పు వేస్తాము, ములక్కాడల్లో కూడా కొంచెం ఉప్పు వేస్తాము. అందుకని అన్నీ సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా మూడిట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. దీనిలో ఇంకా వేరే కారం ఏమి వేయక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అందులో, అదే సరిపోతుంది. పటోళీలో పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, అదే సరిపోతుంది. పసుపు వేసి బాగా కలిపేసేయండి. ఇవి ఎక్కువ మగ్గక్కర్లేదండి, ఎందుకంటే పాటోళ్ళి వేసాక మగ్గాలి కదా. ఆ మగ్గడానికి, ఆ ఉల్లిపాయలు మగ్గడానికి సరిపోతుంది. కరివేపాకు వేసేయండి. పాటోళ్ళి మగ్గడానికి, ఉల్లిపాయ మగ్గడానికి సరిపోతుంది 2 అంతే. పాటోళ్ళి వేసేయడమే, ఆ ముద్ద వేసేసి కలపడమే. బా ఎంత బాగుందోనండి. ఎన్నాళ్ళు అయిందో ఈ కూర తిని, చాలా రోజులైంది. మీతో పాటు నేను తింటాను. కూర అద్భుతంగా ఉంటుందండి. కూర ఆ ములక్కాడలు ఉడకబెట్టి వేసుకున్నాం కదా, అది అందులో వేసేయండి, ఆ కూరలో వేసేయండి. మరీ ఉడకక్కర్లేదండి ములక్కాడలు, ఒక మాదిరిగా ఉడికితే చాలు. మళ్ళీ ఇందులో ఉడుకుతాయి కదా, ఇదో 1/2 గంట పడుతుంది ఇవన్నీ మగ్గడానికి.
అందుకని దాంతోపాటు ఉడికిపోతాయి. ఒక 80% ఉడికితే చాలు. అది చాలా అద్భుతంగా ఉంటుందండి. అది తింటుంటే స్వర్గమే కనిపిస్తుంది. కూర తింటుంటే అంత బాగుంటుందండి. కూర మసాలా కూరలు ఉన్నాయండి, ఇలాంటి కూరలే చేసుకునేవాళ్ళం. అది కొంచెం కూర వేసుకుని తింటే బోల్డ్ అన్నంలో తినచ్చు. అది ఆ కూర ఒక్కటైనా చాలు, పచ్చడి కూడా అవసరం లేదు. చారులో ఏవో పెట్టుకునేవాళ్ళం కదా, ఈ కూర వేసుకోవడం, చారు వేసేసుకోవడం, అయిపోయింది, అన్నం అయిపోతుంది. అప్పటికి ఆ మూతలు తీసి కలిపెడుతూ ఉండాలండి. మూత పెట్టుకుంటాము, ఆ మూతలు అప్పుడప్పుడు తీసి కలిపెడుతూ ఉండాలి. అట్లా అడుగంటుంది. అడుగంటినా కూడా ఏం కాదు దేనికి, కానీ మరీ మాడిపోకుండా చూసుకోవాలి. మరీ మాడకుండా జాగ్రత్తగా కలిపెట్టుకోవాలి. అంతే, ములక్కాళ్ళ కూర రెడీ అయిపోయింది.